వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు భారీగా ర్యాలీలు నిరసనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్వంద్వనీతికి ఈరోజు ప్రజల్లో విపరీతమైనటువంటి వాళ్ళల్లో కోపోద్రిక్తులై ఈరోజు సంతకాల సేకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా 2 మాసాల కాలం నుంచి కూడా ఇది అద్భుతంగా అద్వితీయంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదురైనా, రైతన్నలకు ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదురైనా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఒక పార్టీ అనకుండా అన్ని పార్టీల వారు సంబంధించిన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చరిత్రలో, దేశ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మనం ఈరోజు ఒకటే గమనించాల్సింది ఒకటే, ప్రభుత్వం దేనికైనా సరే ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతి వాళ్ళకు కూడా ఎంతో రకంగా పిల్లనిచ్చేవాడు ముందుకు వస్తాడు, మూడు ముందుకు వస్తాడు. ప్రభుత్వ కాలేజీలలో కూడా ఈరోజు పేదవారికి ఒక వైద్యం అనే విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో 100 సంవత్సరాల చరిత్రలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం మనం సంతోషించాల్సిన విషయమే కాకుండా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఏ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు 17 మెడికల్ కాలేజీ ఇచ్చిన ముఖ్యమంత్రులు మనం చూడలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మేది ఒకటే, ఎప్పుడు పేదలకు విద్యా వైద్యాన్ని ఇస్తే మనం తరతరాలు సంపాదించాల్సిన అవసరం లేదు, డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఈ విద్యను వైద్యాన్ని అందజేస్తే వాళ్ళ జీవితాలు మారుతాయనే ఒక నమ్మకం కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ భారీ నిరసన చూస్తూ ఉన్నాం. ఇంత ఉవ్వెత్తున నియోజకవర్గ స్థాయిలో చేసినప్పుడు కానీ లేకపోతే జిల్లా స్థాయిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క కోటి సంతకాల సేకరణ పత్రాలను ఈరోజు రాజధానికి చేర్చడం కోసం గవర్నర్ గా సమర్పించడం కోసం ఇక్కడ నుంచి పంపే కార్యక్రమంలో వేలాది మంది ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. అంటే ప్రభుత్వం పైన నిరసన తెలపడానికి అన్ని కులాలకు సంబంధించిన మతాలకు అతీతంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది సంతోషించే విషయం. తొందరలో జనరల్ బాడీ ఎలక్షన్స్ అవుతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతాయి. ఈ క్రమంలో 4 లక్షలు జిల్లా స్థాయిలోనే 4 లక్షల సంతకాలు సేకరణ మాకు ఎన్డీఏ కూటమి అవకాశం ఇచ్చింది. మాకు ప్రజల్లో మాకు ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుభూతి ఉందా లేదా, ప్రజల్లో ఏ విధమైనటువంటి భావం ఉంది అని తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది మాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం వల్ల మాకేమైంది, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మా నాయకులు మా కార్యకర్తలు ఇంటికి వెళ్ళి అమ్మ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేట్గా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, మీరు మద్దతు ఇస్తారా లేదంటే నాయన లచ్చనంగా ఇస్తాం, ఎవరు ఏమనుకున్నా మా పిల్లల భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే న్యాయం చేస్తాడు, మా పిల్లలు మేము సాగు డబ్బులు పెట్టి కొనలేము మేము, కాబట్టి మేము పేదవాళ్ళం కాబట్టి మేము ఖచ్చితంగా మీకు మద్దతు తెలుపుతాను. గ్రామాలలో రావడమే కాకుండా మాకు తెలుగుదేశం వాళ్ళు కూడా మద్దతు తెలుపుతా ఉన్నారంటే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత బాగా స్పష్టమవుతా ఉంది. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో దబిడి దిబిడే అల్లాడియడం ఏముండదు, క్వశ్చన్ లేదు. మళ్ళా ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజల్లో మార్పు వచ్చింది. రేపు మళ్ళీ ఎవరు పోలీసులు ఎంత ఆటంకాలు చేసినా భయపడే ప్రసక్తే లేదు.